స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ప్రెస్ మీట్. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు. శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎక్స్ బీజేపీ తెలంగాణలో ఎమ్మెల్యే అండ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్లు మరియు వైస్ చైర్పర్సన్లకు సన్మానం. బీసీ విద్యార్థుల సమర శంఖారావం. ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉన్నవారికే కాదు, అర్హత ఉన్న ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థికి అందించాలని గొప్ప మనసుతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు సంపూర్ణంగా అమలు చేయడం మనం గమనించాం. కానీ ఈరోజు ప్రభుత్వం 3,900 కోట్ల ఈ ఫీజులు స్కాలర్షిప్ల బకాయిల్ని ఆపేయటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే విద్యా దీవెన కింద 2,800 కోట్లు, అలాగే వసతి దీవెన కింద 1,100 కోట్లు, అంటే దాదాపుగా 3,900 కోట్లని బకాయిలు పెట్టడం వల్ల కొన్ని కాలేజెస్ లో విద్యార్థుల్ని క్లాసులకి రానివ్వట్లేదు. కొన్ని కాలేజెస్ లో విద్యార్థులకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవటం, కొన్ని చోట్ల విద్యార్థులు చదువుకు దూరం అవటం చూస్తుంటే చాలా చాలా బాధేస్తుంది. ఎందుకంటే విద్యతోనే పేదరికం సమూలంగా నిర్మూలించే అవకాశం ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలకి చక్కటి చదువును అందించి ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగే విధంగా, సమాజంలో గౌరవంగా ఉండే విధంగా అన్ని రకాలుగా ఎలా అండగా నిలబడ్డారో మనం గమనించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువుకోవాలి, తన పార్టీలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు ఉన్న వాళ్లే ఫీజులు దండుకోవాలి అన్నట్టుగా ఈరోజు పేద విద్యార్థుల్ని చదువుకు దూరం చేసే విధంగా చర్యలు చేపట్టడం, ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్లు బకాయిలు తొందరగా చెల్లించండి అయ్యా అని అడిగితే దానికి కొంతమంది మంత్రులు మీరు బకాయిలు పెట్టలేదా, మీ ప్రభుత్వంలో బకాయిలు లేవా అని విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆ మంత్రులకు గాని ఆ ఇతండంగా మాట్లాడే వారికి నేను తెలియజేసేది ఒక్కటే, 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2,800 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ రోజు ఆ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణంగా చెల్లించడమే కాకుండా తాను అధికారంలో వచ్చిన తర్వాత ఉన్న వాటిని కూడా ఎలా చెల్లించుకుంటూ వస్తున్నారో మనం చూసాం. సో ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో బకాయిలు ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఆ అధికారంలోకి వచ్చిన పార్టీకి ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చేతులు దులుపుకొని పేద విద్యార్థుల చదువుని దూరం చేసి మళ్లీ ఇతండంగా విచిత్రంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే ఇది చంద్రబాబు నాయుడుకి ఇది కొత్త ఏం కాదు, మీరు గతంలో కూడా చూశారు. ఎందుకంటే పేదవాళ్ళంటే చంద్రబాబు నాయుడుకి చిరాకు. పేదవాళ్ళు మనుషులు కారనా, వాళ్ళకి చదువు అవసరం లేదనుకుంటారో ఏంటో నాకు తెలియదు. కానీ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని ఏ విధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని ఫీజు రియంబర్స్మెంట్ లో 35,000 రూపాయలకే కోత పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారో మనం అందరం కూడా గమనించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చైనా విద్యార్థికి మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా ప్రతి పేద మధ్యతరగతి పిల్లవాడికి చక్కటి చదువుని అందించటం ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని పర్యటిస్తున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఇక్కడి ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు స్థానిక మార్కెట్ యార్డ్లోని ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీల పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పెనుగొండలో కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ సెకండ్ క్షేత్ర పీఠాధిపతి, ప్రెసిడెంట్ వాసవి ట్రస్ట్ డాక్టర్ పిఎన్ గోవిందరాజులు గారు, వాసవి ట్రస్ట్ సెక్రటరీ కోట్ల శ్రీ వెంకటరాజా గారు, సహచర మంత్రివర్గ సభ్యులు టీజీ భరత్ గారు, గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు నిమ్మల రామానాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ గారు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు గారు, గౌరవ శాసనసభ్యులు రాధాకృష్ణ గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కృష్ణ గారు, అదే మరిగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు, అదే మరి ఈ కార్యక్రమానికి చేసిన భక్తులందరికీ, అదే మరి ట్రస్ట్ మెంబర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ ప్రజలకు కానీ ఆర్య వైశ్య ఆత్మీయ సోదరి సోదరుమండలందరికీ, ఆడబిడ్డలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం చూస్తే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను ఎలా దర్శించుకోవడం, 90 అడుగుల విగ్రహం ఒక పక్కనుంటే ఇంకో పక్క చరిత్ర సృష్టించిన ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడే నేను దర్శనం చేసుకొని బయట వచ్చాను. మొట్టమొదటిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఆర్య వయస్సుల ఎలవేల్పు, స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారు. ఈ అమ్మ ఆత్మార్పణ అనుకున్న చరిత్ర తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తిభావం పెరుగుతుంది. ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది. అహింసకు, ఆత్మత్యాగానికి, ధర్మ నిరతికి, శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. అమ్మను వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ, ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం. ఇక్కడుండే వాళ్లే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎక్స్ బీజేపీ తెలంగాణలో ఎమ్మెల్యే అండ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్ణయాల వల్ల, చేస్తున్నటువంటి కొత్త అప్పుల వల్ల రోజు రోజుకి ఆర్థిక పరిస్థితి దివాలా తీయటమే కాకుండా ఖజానా ఖాళీ అవటంతో పాటు జీతభత్యాలకు కూడా ఇచ్చుకునేటువంటి ఒక పరిస్థితిలో, ప్రభుత్వం లేనటువంటి ఒక పరిస్థితిలో కొట్టుమిట్టాడుతాం. ఇకపోతే కొత్త అప్పు కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఎఫ్ఆర్బిఎం పరిమితి పతాక స్థాయికి చేరుకుంది. 97.8% అన్నట్టు. అసలు భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, చిన్న రాష్ట్రాలు ఉన్నాయి, పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారినటువంటి యొక్క దాఖలాలు మనకి ఎక్కడ కూడా కనబడవు. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితి రోజు రోజుకి ఆర్థికంగా గాడి తప్పి
అలామింగ్ సిచ్యువేషన్కి చేరుకుందని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉంది. ముఖ్యమంత్రి ఏమో పైకి గొప్పలుగా 1 ట్రిలియన్ ఎకానమీ కొరకు అడుగులు వేస్తున్నామని చెప్పని ఆయన ప్రసంగంలో, ఆయన యొక్క మాటల్లో చాలా గొప్పగా చెప్పుకుంటా వస్తున్నాడు. కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. పాత బడ్జెట్ యొక్క వివరాల్లోకి వెళ్తే పన్నుల ఆదాయం కావచ్చు, పన్ను ఏతర ఆదాయం కావచ్చు, అవుట్ సైడ్ బారోయింగ్స్ కావచ్చు, నికరంగా తగ్గకుండా పెరుగుతూ వస్తున్న ఆదాయం ఈ తెలంగాణ ప్రభుత్వంకి ఎక్కడి నుంచైనా ఉంది అంటే అది కేంద్ర ప్రభుత్వం వివిధ గ్రాంట్ల ద్వారా ఇస్తున్నటువంటి ఆదాయం మాత్రమే. బీర్లు భూములు అమ్ముకుంటూ భూమిని సృష్టిస్తూ వివాదంలో ఉన్న భూములని, న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఉన్నటువంటి భూములని ఇటీవల కాలంలో కార్పొరేషన్లకి బదలాయించి జాతీయ బ్యాంకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కార్పొరేషన్లకు బదలాయించినటువంటి భూముల ద్వారా అప్పులు పొందాలని చెప్పని ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే బ్యాంకు ఉన్నతాధికారులను కూడా బెదిరిస్తూ ఉన్నారు. మీ బ్యాంకుల తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్లు మరియు వైస్ చైర్పర్సన్లకు సన్మానం. అందరికీ నమస్కారం. చాలా చాలా దూరం నుంచి వచ్చినారు అందరూ. ఆకలి కూడా అవుతుండొచ్చు. కొంతమంది చిన్నపిల్లలతో వచ్చారు కాబట్టి ఎక్కువ సమయం మాట్లాడేదేం లేదు. వేదిక పైన ఆసీనులైన పెద్దలు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మసూనాచారి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, శ్రీ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే పెద్దలు చామకూర మల్లారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, మాజీ ప్రభుత్వ విప్ సోదరి అక్క సునీత మహేందర్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే సోదరుడు అలంపూర్ మా విజయుడు గారు, మాజీ ఎమ్మెల్యే జనగామ గౌరవనీయులు ముత్తిరెడ్డి గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే నకరేకల్ సోదరులు చిరుమర్తి లింగయ్య గారు, మాజీ ఎమ్మెల్యే భువనగిరి శ్రీ శేఖర్ రెడ్డి గారు, మాజీ డిప్యూటీ స్పీకర్ మాజీ ఎమ్మెల్యే సోదరి మెదక్ శ్రీమతి పద్మాదేవేంద్ర రెడ్డి గారు, వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ సోదరులు రాగిడి లక్ష్మణ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు తమ్ముడు మనం ఈసారి ఎన్నిక తర్వాత మొట్టమొదటిసారి మహబూబ్నగర్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీగా గెలిచిన తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సోదరులు తాతా మధు గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు సోదరులు సేరు సుభాష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు, మల్లారెడ్డి గారు అందరి పేర్లు చెప్పొద్దని అడిగా చెప్పిన ఏమనుకోకు, గౌరవనీయులైన మా తమ్ముడు చెన్నూరు మాజీ శాసనసభ్యుడు మాజీ ప్రభుత్వ విప్ గౌరవనీయులు బాల్కా సుమన్ గారు, అదేవిధంగా వేదిక ముందున్న గౌరవనీయులైన మున్సిపల్ చైర్పర్సన్లు, అదేవిధంగా డిప్యూటీ చైర్పర్సన్ వైస్ చైర్మన్లు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు లేడీస్ ఉంటే వాళ్ళ భర్తలు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు మగవాళ్ళు ఉంటే వాళ్ళ భార్యలు, వాళ్లకు పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పదవి పోగానే మనం ప్రజలకి వెళ్ళి మాయం కాము, ఇక్కడ కూడా పోము, అందరం కూడా ప్రజాక్షేత్రంలోనే ఉందాం, గట్టిగా కొట్లాడదాం. మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా, మళ్ళీ తిరిగి మీరు మున్సిపాలిటీలు కైవసం చేసుకునేదాకా ప్రజలతోనే ఉండి కొట్లాడదాం. అయితే మీ అందరితో నా ప్రార్థన ఏంటి అంటే, చాలా సందర్భాల్లో పదవి విరమణ చేసేటప్పుడు మనకు కొంత బాధ ఉంటుంది. తాత్కాలికంగా 2-3 రోజులు, 4-5 రోజులు, వారం రోజులు బాధ ఉంటుంది. సిరిసిల్లలో మీకు గమ్మని చెప్తాను. 4 రోజుల కింద నేను ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు మా చైర్పర్సన్ గారు, నేను ఎందుకంటే పదవి కాలం అయిపోతుంది కదా, మిగిలిపోయిన కొబ్బరికాయలు కొట్టేద్దామని కొట్టేసిన తర్వాత పదవి విరమణ జరిగిన తెల్లారే
మా మున్సిపల్ చైర్పర్సన్ గారి కుటుంబానికి సంబంధించిన ఒక షాప్ ఉంటే అదే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి సీజ్ చేసింది. జస్ట్ ఒకటే రోజు తేడా లేదు. ఎట్లుంటది అంటే పదవి ఉంటే ఎట్లుంటది, పదవి దిగిపోతే ఎట్లుంటది అంటే ఒకటే రోజులో ఫరక్ తెలుస్తుంది. కానీ బీసీ విద్యార్థుల సమర శంకారావం ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. మా పిల్లలకు కష్టాలు తెలియవద్దని భావిస్తారు. ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ 4 ఏళ్ళ ఇవ్వక 4 ఏళ్ళ ప్రభుత్వం అంటే అది కంటిన్యూస్ ప్రాసెస్. ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు లేదా ఇంకా డీజీపీ ఎవరు ఉంటారు, మంత్రులు ఎవరు ఉంటారు అనేది ఎవరు చూడరు. కానీ కంటిన్యూస్ ప్రాసెస్. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కూడా పాత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఉండే. నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయినప్పుడు ఆ బకాయిలన్నీ కూడా చెల్లించుకుంటూ వచ్చినాం. ఎప్పుడు సంవత్సరంన్నరనో బాకీలు పెట్టే పద్ధతి ఉండే. 2014 కంటే పూర్వం ఉన్నది, 14 తర్వాత ఉంది, ఇవాళ కూడా ఉంది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో చెల్లించని ఫీజులు మేము చెల్లించాం అని చెప్పడమే కాకుండా సంవత్సరం అవుతుంది వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా రూపాయి చెల్లించకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల కళ్ళలో మట్టి కొట్టే దుర్మార్గపు ఆలోచన మానుకో రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇది పార్టీల పరమైన పంచాయతీ కాదు. ప్రతి నిత్యం ఒక 20 మందో 30 మందో నా దగ్గరికి వస్తారు. అన్నా మా కొడుకు ఎంసీఏ పూర్తయింది, ఎంబీఏ పూర్తయింది, ఇంజనీరింగ్ పూర్తయింది, కానీ సర్టిఫికెట్లు ఇస్తలేరు. సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ప్రభుత్వం ఇచ్చే ఫీ రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి మీరే ఆ డబ్బులు చెల్లించండి, ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మీ పైసలు మీకు వాపస్ ఇస్తామని చెప్పి వాళ్ళు అంటే గా పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి లక్షల రూపాయలు ఫీజు చెల్లించేటువంటి దిక్కు లేక సర్టిఫికెట్లు రాక ప్రైవేట్ ఉద్యోగాలకు పోలేకపోతున్నారు, పెద్ద కోర్సులకు పోలేకపోతున్నారు. ఎవరైనా గొప్పగా చదువుకునే బిడ్డ ఉంటే బయట కంట్రీస్ కూడా పోయి చదువుకునే పరిస్థితి లేదు. ఈ విషయం నీకు అర్థమైందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు వేధిస్తున్నది 14 లక్షల విద్యార్థులని చెప్పి అనుకుంటా ఉన్నాం. 14 లక్షల కుటుంబాల్లో శాంతి లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మంత్రులారా, మీరు ఎన్ని హామీలు ఇచ్చిందో ఆ హామీల జోలికి నేను పోవట్లేదు. కానీ మీరు కనుక ఫీ రియంబర్స్మెంట్ చెల్లించకపోతే ఇంతకుముందే జార్జ్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా భారత క్రికెట్ గార్డ్ సచిన్ టెండూల్కర్ ను బీసీసీఐ సత్కరించనుంది. రేపు జరగబోయే వార్షికోత్సవంలో మాస్టర్ భాస్కర్ ను లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం అందజేయనున్నట్లుగా బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును సచిన్ కు ప్రదానం చేయనున్నట్లుగా బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. భారత క్రికెట్ కు సచిన్ ఎన్నో సేవలు అందించారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్వీకరించబోయే 30వ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గత ఏడాది మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్ కు ఈ అవార్డును ప్రదానం చేశారు. 51 ఏళ్ల సచిన్ టెండూల్కర్ 664 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. వన్డేలు, టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డులు సచిన్ పేరిట ఉంది. సచిన్ 200 టెస్టులు, 463 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 15,921, వన్డేలో 18,426 పరుగులు చేశారు. సచిన్ ఒకే ఒక్క అంతర్జాతీయ T20 ఆడాడు. తన సుదీర్ఘ కెరీర్లో సచిన్ 100 సెంచరీలు, 201 వికెట్లు సాధించడం విశేషం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ కోసం రెడీ చేసుకున్న కథలతో డైరెక్టర్లు, నిర్మాతలు సిద్ధంగా ఉన్నా ప్రభాస్ డేట్స్ మాత్రం దొరకటం లేదు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలలో హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఫౌజీ ఒకటి. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది.
మరోవైపు సెట్స్ కు ప్రభాస్ ఇంటి నుంచి పలు రుచికరమైనటువంటి వంటకాలతో కూడిన భోజనం వస్తుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్ ఇంటి భోజనానికి, ఆయన ఆతిథ్యానికి ఎంతో మంది సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ జాబితాలోని ఇమాన్వి కూడా చేరిపోయింది. ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతూ ఉంది. ఇమాన్వి కోసం ప్రభాస్ ఇంట్లో వండిన భోజనం వచ్చింది. షూటింగ్ బ్రేక్ టైంలో ఈ భోజనాన్ని ఇమాన్వి రుచి చూసింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. రుచికరమైన భోజనాన్ని రుచి చూపించిన ప్రభాస్ కు ధన్యవాదాలు అని కామెంట్ పెట్టింది. వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటన ముగిసింది. లండన్ నుంచి ఈ రోజు ఆయన బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నెల 14న జగన్ తన భార్య భారతితో కలిసి లండన్ కు వెళ్లారు. తమ కుమార్తె వర్షారెడ్డి డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. 15 రోజులకు పైగా వీరు లండన్ లో ఉన్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ వద్ద జగన్ కు వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన బెంగళూరులోని తన నివాసానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 3న ఆయన తాడేపల్లిలోని నివాసానికి వచ్చే అవకాశం ఉంది. తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. పార్టీ నేతలపై కేసులు, తాజా రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ప్రెస్ మీట్. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు. శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎక్స్ బీజేపీ తెలంగాణలో ఎమ్మెల్యే అండ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రెస్ మీట్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్లు మరియు వైస్ చైర్పర్సన్లకు సన్మానం. బీసీ విద్యార్థుల సమర శంఖారావం, ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.